ప్రస్తుతం మనం అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తులసిరామ్ నగర్లో ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున బస్తీవాసులు అదేవిధంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు నేరుగా బాధితులతో మాట్లాడి వాటిని సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా మనము ఆ మెయిన్ రోడ్డుకు కాస్త దాదాపు ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నాము. దీన్ని ఆనుకొని ఎగ్జాక్ట్గా ఇటంతా కూడా మూసి నాల ఉంటుంది. ఈ మూసి నాలను ఆనుకునే గత కొద్ది రోజుల కింద అంటే దగ్గర ఒక 40 సంవత్సరాల కిందట శ్రీనివాస్ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. గతంలో వీళ్ళందరికీ కూడా పట్టాలు ఉండేటువంటి 40 సంవత్సరాల కింద హైదరాబాద్ ఇంత ఎంక్రోచ్ అవ్వలేదు. ఆ మూసీకి వీళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లకి చాలా స్పేస్ ఉండేది. ఈ స్పేస్ అంతా కూడా రాను ఎంక్రోచ్ అవుతూ ఇక్కడ పూర్తిగా అసలు స్థలం లేకుండా మూసీని పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురి చేసినటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నవారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బస్తీవాసులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ససేమిరా అంటున్నారు. మనం చూడవచ్చు ఈ గోడ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మూసి ఆనుకుని ఉన్నటువంటి గోడ ఇది డెడ్ ఎండ్. ఇది మనం చూస్తున్నటువంటి తులసిరామ్ నగర్ అంబర్పేట నియోజకవర్గం టువర్స్ ఇక్కడ నుంచి ముసారాంబాగ్ మీదుగా మలక్పేట ఏదంటే దిల్షునగర్ వెళ్ళేటువంటి రూట్ అంతా కూడా కెమెరా పర్సన్ సంతోష్ ఆ విజువల్స్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పైన ఇది ఆనుకునే మూసి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం అనుకున్నట్లుగా FTL బఫర్ జోన్లలో ఇల్లు ఉన్నాయని చెప్పేసి నిర్ధారిస్తే కనుక ఇక్కడ నుంచి నేరుగా మనం వెనుకకు చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అక్కడ వరకు కూడా ఇల్లు పూర్తిగా వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇళ్ళన్నీ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు G+1 G+2 లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ తమకు అంటే తోచిన విధంగా వాళ్ళు శ్రీనివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ నుంచి ఓవరాల్గా 100 నుంచి 150 మీటర్ల వరకు కూడా పూర్తిగా బిల్డింగ్స్ అన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి ప్రభుత్వం ఆల్టర్నేటివ్స్గా డబుల్ బెడ్రూమ్లో నిర్మాణం చేస్తాము, అదేవిధంగా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తమకు ఎక్కడ వేరే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు తాము సిద్ధంగా లేము, ఇక్కడే ఉంటాము. ఒకవేళ ప్రభుత్వము మూసీ సుందరీకరణ చేసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఉన్నాయి. చాలామందికి పట్టాల ద్వారానే ఇండ్లు కొనుక్కున్నటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా మేము ఎప్పుడు అంటే ఇక్కడ ఎంక్రోచ్ అవ్వలేదు. ఎంక్రోచ్ అవుతున్నటువంటి బడా వ్యాపారవేత్తలు కావచ్చు, ఇతరత్ర మల్టిపుల్ కంపెనీస్ కావచ్చు, ఇతరత్ర బిల్డింగ్స్ కావచ్చు, వాటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి తప్పితే తమ పైన పేదలపైన కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా కఠినంగా వివరించడం సరైనటువంటి ఇష్యూ కాదు. దాంతోపాటుగా ఏ రాజకీయ పార్టీలకు మేమంతా కూడా తొత్తుగా లేము. కాంగ్రెస్ పార్టీని మేము కేవలము ఆల్టర్నేటివ్స్ కోసము మార్పులో భాగంగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకొని అధికారంలోకి తీసుకొచ్చాము. అటువంటి ప్రభుత్వమే తమని ఇవాళ నిరాశలు చేసే నిర్ణయం తీసుకోవడం పట్ల బస్తీవాసులుగా మేము దాన్ని ఖచ్చితంగా ఎండగడతాము. ఇది ఒక బీజేపీ పార్టీ మాత్రమే కాదు, ఇతర రాజకీయ పార్టీ ఎవరు వచ్చినా, ఇతర పొలిటికల్ లీడర్స్ ఎవరు వచ్చినా ఇదే అంశం లేవనెత్తాం తప్పితే ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా చెప్పే అవసరం లేదు. రేపు బీఆర్ఎస్ పార్టీ వచ్చినా ఇదే అంశం చెప్తాము. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ బస్తీని విజిట్ చేసినా ఇదే అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది శ్రీనివాస్. దీంతో పాటుగా ఇవాళ నుంచి కూడా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటలకు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఓవరాల్గా 1400 స్లమ్స్ ఉన్నట్లు అధికారులు చెప్తారు. ఈ 1400 స్లమ్స్ ఏరియాలో సెగ్మెంట్ల వారీగా బీజేపీ పార్టీ నుంచి కొంతమంది ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా ఆయా సెగ్మెంట్ల వారీగా బాధ్యతలు అప్పగించి అక్కడే ఇవాళ నైట్ అంతా కూడా వాళ్ళు బస చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. వాస్తవానికి ఇది మొదట్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక సవాలుకు ప్రతి సవాల్గా స్వీకరించామని చెప్పిన పరిస్థితి ఉన్నప్పటికీ ఆ తర్వాత రాజకీయపరమైనటువంటి నిర్ణయాలకు తలొగ్గి మాత్రమే ఈ యొక్క యాత్ర చేయట్లేదు, ఈ బస చేయట్లేదు. కేవలం ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క బస చేస్తున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఇది అల్టిమేటం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. ఇక అల్టిమేటం ముందు ఉండబోతుంది. వచ్చే ఏడాది జనవరి తర్వాత GHMC ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నిర్ణయాన్ని గనక వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పబోతున్నారంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా చోట్ల అంటే కొన్ని చోట్ల కొంతమంది మూసీ చుట్టూ ఉన్నటువంటి చాలా చోట్ల ఇక్కడ ఉండేందుకు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మెజారిటీ పీపుల్స్ మాత్రం ఇక్కడే ఉండేందుకు వాళ్ళ ఆసక్తి కనబరుస్తున్నట్లు కూడా మనం భావించవచ్చు. ఎందుకనంటే గడిచిన 35-40 సంవత్సరాల నుంచి వారందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఈ 40 సంవత్సరాలలో హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది. పూర్తి స్థాయిలో సిటీ అంతా కూడా సిటీ నలువైపులా 100 కిలోమీటర్ల పైగా కూడా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. ఇటువంటి సిటీని దాటి బయటకు వెళ్ళి వేరే చోట్ల తాము ఉండేందుకు సుముఖంగా లేవు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వారిని సిటీ నుంచి వేరే చోటుకు పంపిస్తే ఇబ్బందులే అవకాశం ఉంటుంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా బస్తీవాసులు చెప్తున్న పరిస్థితి ఉంది.